నమస్కారం. వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూటమిపై అసత్య ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నాడని విమర్శ. విజయవాడ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మంత్రి నారాయణ యాదవ్ ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం. అక్కయ్యపాలెం క్రూజ్ కాలినరీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీని సందర్శించి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించిన నగర సిపి శంఖపత్ర బాక్షి. సిసిఏ అకాడమీ విద్యార్థుల నైపుణ్యం ఫుడ్ ఫెస్టివల్లో ఆహార రుచులే తెలియజేస్తున్నాయని వెల్లడి. విశాఖ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ సంఘ సేవకులు బాలా సతీష్. నూతన కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేస్తామని హామీ. నేడు వేలాది మంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవ్వడానికి ప్రధాన కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. అధికారం కోల్పోవడంతో జగన్ మతిభ్రమించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ప్రచారాన్ని సాగిస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేసి మెడికల్ కాలేజీలు నిర్మించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఏ దుస్థితిలో ఉందో వీడియోలు ప్రదర్శించి చూపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య విద్యకు ఆయా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అనిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం లేదని స్పష్టం చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కళాశాలను నిర్వహిస్తామన్నారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయని అనిత స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందంటూ జగన్ అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పునరుద్ఘాటించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ నమ్మే వ్యక్తి ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా 1,25,00,000 కుటుంబాలకి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం అయితే, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళకి సరైన వైద్యం అందించగలమన్న ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు, వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటారు, 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే, కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఒడిశాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి మరియు ఒడిశా రాష్ట్ర మంత్రి మెఫ్లేర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ చైర్మన్ దిలీప్ రే దంపతులు శుక్రవారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన దిలీప్ రే దంపతులకు ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి సునీల్ కుమార్, పిఆర్ఓ నాయుడు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద ఆలయ పర్యవేక్షణ అధికారి బరూ శ్రీనివాస్, ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక స్వాములు దిలీప్ రే దంపతులను వేద మంత్రాలు, నాదస్వరంతో స్వాగతించారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల వారికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పర్యవేక్షణ అధికారి బరూ శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రంతో వారిని సత్కరించి స్వామివారి జ్ఞాపిక ప్రసాదాలను అందజేశారు.
నేపాల్లో చిక్కుకున్న 62 మంది తెలుగు ప్రజలు నేడు సురక్షితంగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తక్షణ చర్య కృషి వల్లే ఈ సహాయ చర్యలు వేగంగా జరిగాయన్నారు. లోకేష్ ఎప్పుడూ ప్రజల కోసం ముందుండే నాయకుడు అన్నారు. ఎక్కడ తెలుగు ప్రజలు ఇబ్బంది పడ్డా అది మన బాధ్యత అన్న భావనతో పనిచేస్తారని చెప్పారు. 62 మంది సురక్షితంగా తిరిగి రావడం ఆయన కృషి ఫలితం అని కొనియాడారు. విమానాశ్రయానికి చేరుకున్న వారిలో విశాఖ పరిసర ప్రాంతాల వారు కార్లు, క్యాబులు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ఫ్లైట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ సంఘటన మరో ఉదాహరణ అని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఋషికొండలో 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ను అన్ని జిల్లాల్లో ప్యాలెస్ నమూనా పార్టీ కార్యాలయాలకు ఆగమేఘాల మీద నిర్మించిన జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉపయోగమైన మెడికల్ కాలేజీ నిర్మాణాలు మాత్రం మరిచిపోయారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో కేవలం 5 మెడికల్ కాలేజీలను అప్గ్రేడ్ చేశారని, మిగిలిన వాటిలో 20% పనులు కూడా చేయలేదని విమర్శించారు. ప్యాలెస్ నిర్మాణాలపై ఉన్న శ్రద్ధ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ కాలేజ్పై లేకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రైవేటీకరణకు పీపీపీకు తేడా తెలియకపోవడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కాంట్రాక్ట్ ఎవరైనా తీసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తానని వార్నింగ్ ఇవ్వడం మానసిక స్థితికి అద్దం పడుతుందని చెప్పారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, తన తండ్రి సమకాలికుడు, దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకుడని సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఎక్కడైనా దూకి చావాలని మతిభ్రమించి మాట్లాడారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు హోదాకు తగడనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడని చిన్నపిల్లాళ్ల మారం చేయడం స్థాయిని దిగజార్చుకోవడమని పేర్కొన్నారు. ఋషికొండ ప్యాలెస్ దేశం మొత్తం కూడా చూసే విధంగా 500 కోట్ల రూపాయలతోటి అత్యంత వివాదాస్పదమైన ఈ ఋషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేశాడు. ఇవి రెండూ తప్ప ఋషికొండ ప్యాలెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు తప్ప నేను ఈ కార్యక్రమం తీసుకొని కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక్క కార్యక్రమం ఉందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు ఆయన తీసుకున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి మేము వస్తాం. మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో మీరే సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంత మొత్తం ఖర్చు పెట్టారు, అలాగే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతమందికి ఇస్తామన్నాం, ఎంత మొత్తం ఇస్తామన్నాం, ఏ విధంగా చేస్తూ ఉన్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు లాంటి ఇవన్నీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థకు చేసిందేమీ లేదని, దాని అభివృద్ధి పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు అన్నారు.
శుక్రవారం అల్లిపురంలో నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని, దానికి నిదర్శనమే 10 వైద్య కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే 107, 108 రద్దు చేసి వైద్య కళాశాలలో 100% కన్వీనర్ కోటాల్లో అడ్మిషన్లు చేస్తామని, పేద వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండించారు. ఒక పక్క ప్రైవేటు పరం కావడం లేదని లోకేష్ చెప్తుండగా, మరో పక్క గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఏడాదికి ఒక కళాశాలకి 192 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అందుకే పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ఈ నారా లోకేష్ గారి వల్ల విద్యా వ్యవస్థకు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ భావిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో యువగణ బాధ్యతల్లో నారా లోకేష్ గారు ఒక హామీ వైద్య విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 17 మెడికల్ కళాశాలని స్థాపిస్తే అందులో జీవో నంబర్ 108, 107 వల్ల 15% సీట్లన్నీ కూడా వాళ్ళు కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకొని 2 లక్షలకు అమ్ముకుంటూ ఉన్నారు. నేను రాగానే పూర్తి స్థాయిలో 107, 108 రద్దు చేసి 100% వైద్య సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తాను అని చెప్పేసి ఈరోజు పేద వైద్య విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మొన్న క్యాబినెట్లో 10 మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడాన్ని దేనికి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ సూటిగా నారా లోకేష్ గారు ప్రశ్నిస్తూ ఉంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శివప్రసాద్ తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతమైన న్యూ రాజారావుపేటలో మంత్రులు, ఎంపీ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డిఎండిహెచ్ఓ సుహాసిని తదితరులు పర్యటించారు. బాధితులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా చేశారు. తమకు అందుతున్న వైద్య సేవల పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డయేరియా వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డయేరియా బాధితులు పెరిగే అవకాశం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. నారాయణ గారు ఇంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా రాయి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన నుంచి సమీక్ష నుంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రులు చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండకుమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన రెడ్ క్రాస్ విశాఖ జిల్లా సొసైటీకి చైర్మన్గా సి బాలా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలతో డిఆర్ఓ అధ్యక్షతన రెడ్ క్రాస్ విశాఖ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. నగరంలో అంబేద్కర్ భవనంలో జరిగిన ఈ ఎన్నికల్లో సి బాలా సతీష్ను విశాఖ జిల్లా చైర్మన్గా, వైస్ చైర్మన్గా మురళీకృష్ణ పట్నాయక్ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పూర్వపు చైర్మన్ డాక్టర్ శివనాగేందర్ రెడ్డితో పాటు పాత కార్యవర్గం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి బాలా సతీష్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ లాంటి మహోన్నత సంస్థకు తాను సేవలందించే అవకాశం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ కమిటీ నేతృత్వంలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. కేవలం బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కాకుండా విపత్కర సమయాల్లో ప్రజలకు తమ విస్తృతమైన సేవలు అందిస్తామన్నారు. త్వరలో తమ నూతన కార్యవర్గ సమావేశమై భవిష్యత్తులో చేపట్టబోయే సేవా కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని రెడ్ క్రాస్ విశాఖ జిల్లా కమిటీ నూతన చైర్మన్ సి బాలా సతీష్ తెలియజేశారు. ఈ సమావేశంలో సెక్రటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం బ్రాంచ్ వారు అందరూ నన్ను ఈ బ్రాంచ్కి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నంలో
చాలా సంవత్సరాల నుంచి చాలా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ అని, తలిస్మియా కని, పూర్ ఫీడింగ్ కని, డెడ్ బాడీస్ క్రిమేషన్ కని రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మేము మా కమిటీతో మిగతా సబ్ కమిటీలన్నీ వేసి రకరకాల కార్యక్రమాలు ఇంకా బాగా చేసి జనాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్లస్ ఈ బ్లడ్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ ఏదైతే ఉందో అది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫ్రీగా ఇస్తుంది. అది చాలామందికి తెలియదు. సో ఈ బ్లడ్ డొనేషన్స్ అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీ చేయడానికి గవర్నర్ గారు ఒక పథకం పెట్టారు. ప్లాస్టిక్ అన్నది మనం టోటల్గా నిషేధించాలి. ఆ నిషేధించి కార్యక్రమంలో విశాఖపట్నం బ్రాంచ్ లీడ్ తీసుకుని మేము ముందుకెళ్తాం. విద్యార్థుల భవితకు భరోసా కల్పించడంతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి తద్వారా ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్న క్రూజ్ కాలినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ CCA కృషి అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాక్షి కొనియాడారు. అక్కయ్యపాలెం నర్సింగ్ నగర్ రైతు బజార్ ఎదురుగా గల క్రూజ్ కాలినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ CCA టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్నెస్, ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫుడ్ ఫెస్టివల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను విద్యతో పాటు నైపుణ్యం, ఉపాధి కల్పించడంలో CCA చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పూర్వం సామెత బ్రతకడానికి తినాలి అనేవారు, కానీ ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ చూస్తే తినడానికి మాత్రమే బ్రతకాలి అని అనిపిస్తుందన్నారు. విద్యార్థులు చేసినటువంటి వివిధ రకాలైన ఆహార పదార్థాలను ఆయన భుజించారు. విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఫుడ్ ఫెస్టివల్లో ప్రముఖ స్టార్ హోటల్స్ సాధారణ హోటల్స్ వలె 50కి పైగా ఆహార పదార్థాలు తయారు చేశారని, వాటిని నేరుగా భుజించి రుచి చూశానని చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అనంతరం ట్రాఫిక్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్నెస్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం క్రూజ్ కాలినరీ అకాడమీ చైర్మన్ అదీబా రుహీ సయ్యద్, అకాడమీ డైరెక్టర్ టెకీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో తమ అకాడమీ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి బసంత్, విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నప్పుడు విన్నాను, మ్యాన్ ఈట్స్ టు లివ్, మనిషి బతకడానికి భోజనం తినాలి. ఈరోజు క్రూజ్ culinary అకాడమీకి రావడం, ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్ట్లో రకరకాల ఐటమ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ క్విజిన్ టేస్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మ్యాన్ లివ్స్ టు ఈట్, తినడానికి బతకాలి మనిషి, అలా అనిపిస్తుంది. ఇటువంటి ఐటమ్స్ తినడానికి మనిషి నిజంగా ఆ జీవితంలో ఇటువంటి భోజనాలు ప్రతిరోజు దొరికితే ప్రతి మనిషి చాలా ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఇండియన్, చైనీస్, మెక్సికన్, యూరోపియన్, మెడిటేరియన్, నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఆస్ట్రేలియన్, మన ప్రపంచంలో ఏ దేశం చూసినా ఆ దేశం నుండి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఈరోజు మా కాలేజ్లోని ఫుడ్ ఫెస్ట్ చేస్తున్నాము. సో సిపి సార్ ప్లస్ వివేక్ షెఫ్ అని చెప్పి ఢిల్లీ నుంచి తెప్పించాము. సో ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. సో అందరూ వచ్చారు. Coming here and witnessing an event that is crafted by the students. So this is all the BHM students that are here, where you've seen the food, and we've invited none other than a very prestigious chef Vivek Sagar, who has come to inspect, to come to see the quality of food, and I'm sure we will be looking forward to many more such beautiful events. This is just one of them, which is Flavors of India. Chef, would you like to add a few words here? Certainly. This initiative by the Academy and my dear friend Chef, who has conceptualized this entire thing, and great learning experience for all the students, how to put up a buffet comprising of different Asian cuisines. You have here Indian, you have food from Thailand,
from Japan, from China, from Europe. So entire gamut of food being brought onto a single table and getting it made from students is a fantastic experience for students and a great learning experience for students. ఈరోజు మన కాలేజీలోని BHM బ్యాచిలర్ డిగ్రీస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్ ఫ్లేవర్స్ ఆఫ్ వైజాగ్ అని చెప్పేసి ఎలాగ ఇంతకుముందు మరి విశాఖపట్నం ఉడా పార్క్లో జరిగిందో అదేవిధంగా మనకి ఫ్లేవర్స్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి మనం ఒక డిఫరెంట్ ఫ్యూజన్తో కూడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే అన్ని దేశాలు సింగపూరు, అటు జపాను, ఇటు చైనా, ఇటువంటి థాయిలాండ్ దేశాలు ఏవైతే ఫుడ్స్ తింటారో వాళ్ళని వాళ్ళు తిని యొక్క ఏవైతే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని మనం ఇండియన్ స్పైసెస్తో మిక్సప్ చేసి కొత్త వెరైటీని మనం తీసుకొచ్చి టేబుల్ మీద ప్రదర్శించామండి ఈరోజు కాలేజీలోని పిల్లలందరూ కూడాను. ఈరోజు మన దగ్గర ఫేమస్గా చూస్తే ఈరోజు థాయ్ చిల్లీ క్రాబ్స్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి ఫిష్ ఇన్ షీజ్వాన్ సాస్ అని చెప్పేసి ఈ 2 వెరైటీస్ని స్పెషల్ ఐటమ్స్ని మనం డిస్ప్లేలో పెట్టాము. అదేవిధంగా మనం చూసినట్లయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరోపియన్ క్యానపీస్ దగ్గర నుంచి ఇటువంటివన్నీ కూడా మేము ఈరోజు డిస్ప్లేలో అన్నీ కూడా మేము పెట్టామండి. And I'm here to check the students' food quality, and it is really yummy. It is a 5-star standard, and they did really well. I was also interactive with the students. Everyone is enthusiastic, and they put efforts to do this multiple cuisines of the food. And all the very best to the Culinary Cruise Academy. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందన్నారు. రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత ఈరోజు ఉదయం ఒక ఫ్రెష్ అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే అనదర్ ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ మహారాష్ట్ర వరకు అక్రాస్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ. వీటి అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 డేస్ కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా, ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా ఆల్మోస్ట్ అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పార్తీపురం, విజయనగరం, ఏఎస్ఆర్, అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ కోనసీమ, ఇలాగే అప్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కూడా భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే కొన్ని 1 or 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ అంటే పర్టికులర్లీ కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా ఈ వర్షపాతం ఈరోజు కాకుండా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
నేపాల్లో తెలుగువారిని గుర్తించి 24 గంటల్లో వారి స్వస్థలానికి తీసుకువచ్చిన ఘనత మంత్రి లోకేష్కి దక్కుతుందన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై పూర్తి శ్రద్ధాశక్తులతో పనిచేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి తాడేపల్లికి పరిమితమయ్యాడని, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాల్లో వెనక్కి వెళ్లిందని ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. గత వారం రోజులుగా నేపాల్ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో నేపాల్ అనేటువంటిది మనకి చాలా దగ్గర ప్రాంతం, పర్యాటక ప్రాంతం, ఆధ్యాత్మిక ప్రాంతంగా ఈ మధ్య ఎక్కువ మంది పర్యాటకులు కూడా వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరగగానే అన్ని పనులు కూడా పక్కన పెట్టి అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా హాజరు కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారు ఆర్టీజీఎస్ కేంద్రాన్ని, ఆ వార్ రూమ్ని కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్గా మార్చుకొని కేంద్ర సహకారంతో సుమారు 215 మందిని తెలుగువారిని వారితో స్వయంగా మాట్లాడి నేరుగా వారికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కలిగించి అక్కడ వసతి ఏర్పాటు, అక్కడ ఎంబసీతో కూడా చర్చించి అక్కడ వసతి, ఫుడ్ ఏర్పాటు చేస్తూ వారిని విశాఖపట్నం, తిరుపతి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు చేతిలో తల్లి హత్యకు గురైంది. ఈ సంఘటనతో నాతవరం మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నాతవరం మండలం వైబీపట్నం గ్రామానికి చెందిన చిటికెల రామ్మూర్తి నాయుడు తన తల్లి అయిన చిటికెల మంగ మంచంపై నిద్రిస్తున్న సమయంలో మంచంపై నుంచి కిందకి లాగి పక్కనే ఉన్న పూల కుండీతో తలపై బలంగా కొట్టారు. దీనితో తల్లి మంగ అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాకుండా తల్లి మెడలో ఉన్న బంగారపు పుస్తెల తాడును తీసుకుని వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భర్త నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూటమిపై అసత్య ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నాడని విమర్శ. విజయవాడ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మంత్రి నారాయణ యాదవ్ ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం. అక్కయ్యపాలెం క్రూజ్ కాలినరీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీని సందర్శించి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించిన నగర సిపి శంఖపత్ర బాక్షి. సిసిఏ అకాడమీ విద్యార్థుల నైపుణ్యం ఫుడ్ ఫెస్టివల్లో ఆహార రుచులే తెలియజేస్తున్నాయని వెల్లడి. విశాఖ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ సంఘ సేవకులు బాలా సతీష్. నూతన కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.